బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అనంతబాబుని ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతి మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆయన్ను బుధవారం మధ్యాహ్నం వరకు పోలీసులు విచారించనున్నారు. సాక్ష్యాలను ప్రలోభపెట్టి చంపుతానని బెదిరించినట్టు అనంతబాబుపై ప్రధానంగా ఉన్న అభియోగాలు. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని సాక్ష్యాలను బెదిరించినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను నిర్బంధించి వాట్సాప్ కాల్ ద్వారా చంపుతానని వైసీపీ ఎమ్మెల్సీ బెదిరింపులకు దిగారు. ఈ కోణంలోనే పలు ప్రశ్నలు సంబంధించి అనంతబాబు నుంచి సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. ఎస్ రాజేంద్ర, ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరించిన విషయంలో వైసీపీ కీలక నేత ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి ఇవాళ పోలీసులు తమ కస్టడీలోకి కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి అయితే కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన్ని భారీ భద్రత నడమ పోలీసులు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే కొద్దిసేపటి క్రితమే తరలించారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో అనంతబాబుని కాకినాడకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పటిష్టమైన భద్రత నడుమ ఆయన బందోబస్తు ఏర్పాటు చేసి కాకినాడ అయితే తరలించారు. ప్రస్తుతం కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ లో అనంతబాబుని మరికొద్ది సేపట్లో విచారించడానికి సర్వం కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారిగా ఉన్న చెన్నకేశవ తుని సిఏగా ఉంటూనే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో పూర్తిగా కూడా ఒక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారు. అసలు హత్య జరిగిన రోజు ఏం జరిగింది, ఆ రాత్రి సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, హత్యకి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఇతర కీలక సాక్ష్యాలను ఇప్పటికే కొంత మేర సేకరించినటువంటి పోలీసులు దానిపై పూర్తి సమాచారాన్ని తాజాగా గత నెల 20వ తేదీన పోలీసులు సర్పవరం పోలీసులు నమోదు చేసినటువంటి ఏదైతే సాక్షుల్ని ప్రలోభాలకు గురి చేశారు, భయభ్రాంతులకు గురిపెట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ కూడా కేసు నమోదైన నేపథ్యంలో స్వయంగా సాక్షులే స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ సాక్షులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా అరెస్ట్ చేయడం, అటు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం, కస్టడీ పేరుతో 3 రోజులు అడిగినా ఈ రోజు న్యాయమూర్తి కాకినాడ మొబైల్ కోర్టు ఒక రోజు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అనంతబాబు నుంచి వీలైనంత సమాచారాన్ని సేకరించడానికి పోలీసులు సర్వసన్నద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ విచారణ అంతా కూడా ఏదైతే అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వేసిన కేసుకు సంబంధించి ఈ విచారణలో ఎంత లోతుగా దర్యాప్తు చేస్తే అది అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా ఇప్పటికే సంబంధించినటువంటి సేకరించినటువంటి సాక్ష్యాధారాలు కానీ, ఆయన సీసీ ఫుటేజ్ కానీ, మొబైల్ లో బెదిరించిన వాట్సాప్ కాల్స్ కానీ పూర్తి సమాచారాన్ని తన అనుచరులు ఇప్పటికే ఇద్దరిని అదుపు తీసుకున్నారు. మరొక ఇద్దరిని బృందాలు గాలిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే అనంతబాబు ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా విచారణ చేయనుంది. 24 గంటల పాటు చేసేటటువంటి విచారణే అత్యంత కీలకం కానుంది. బెయిల్ రద్దు అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఆయన చెప్పేటటువంటి విచారణ ఆధారంగానే ఆయన బెయిల్ కూడా రద్దు చేస్తారా లేదంటే కొనసాగిస్తారా అన్నది ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కస్టడీ సమయంలో ఏదైతే సేకరించిన సమాచారాన్ని కూడా పోలీసులు కోర్టుకైతే సమర్పిస్తారు. ముఖ్యంగా ఇదే కేసులో కోర్టుకి అనంతబాబు కూడా బెయిల్ ని కావాలని కోరుతూ ఏదైతే తాజాగా నమోదైన కేసుకు సంబంధించి బెయిల్ కావాలని కోరుతూ హైకోర్టులో అనంతబాబు కూడా క్వాష్ పిటిషన్ ఒకటి వేయడం జరిగింది. అది కూడా రేపటికి వాయిదా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ రోజు అత్యంత కీలకం అయితే విచారణ కానుంది. దానికి అనుగుణంగానే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ప్రశ్నలు అన్నింటినీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ హత్యకి సంబంధించిన పూర్తి దర్యాప్తు ఒకసారి కొనసాగినప్పటికీ మరొకసారి విచారణ పీట అన్ని సమాధానాలు కూలంకషంగా రాబట్టేందుకు, అది అనంతబాబు నోటి వెంట చెప్పించేందుకు చాలా ప్రయత్నాలు గతంలో అరెస్ట్ చేసిన రోజు ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ అవును కాదు తెలియదు నాకు గుర్తు లేదని 4 సమాధానాలు మాత్రమే చెప్పి దాటవేసినటువంటి అనంతబాబుని ఈ రోజు కూలంకషంగా విచారణ చేసేందుకైతే ప్రస్తుతం పోలీసులు సన్నద్ధమయ్యారు. మరి కొద్దిసేపట్లో విచారణ అంటే 2 గంటల నుంచి
ఈ విచారణ ప్రారంభమవుతుందని తొలుత అనుకున్నప్పటికీ ఇప్పటికే అనంతబాబు సర్పవరం పోలీస్ స్టేషన్ కి చేరుకున్న నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో విచారణ ప్రారంభిస్తారు. రేపు మధ్యాహ్నం వరకు విచారణ అయితే చేయనున్నారు. ఈ విచారణలో మరి అనంతబాబు ఎటువంటి విషయాలు వెల్లడి చేస్తారు అన్న దానిపైనే ఆయన బెయిల్ రద్దు అంశం కూడా ఆధారపడి ఉంటుంది. అయితే మరి కొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ వర్మ. టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నట్టు తెలిపారు. చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. మా ఇంటి దైవం వెంకటేశ్వరుని పాదాల చెంతకొచ్చి అందరూ బాగుండాలా, మేము బాగుండాలని మొక్కుకొని ఆయన దీవెనలతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనీసం 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్ముతా ఉన్నాం. ఆ దేవదేవుడి ఆశీస్సులు ఆయనకు, రాష్ట్రానికి, దేశ ప్రజలకు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇక బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో విజయవాడలో ఆ పార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడటం దేశ అభివృద్ధికి నిదర్శనమని చెప్తున్న మాధవ్తో మా కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఎలక్షన్స్ జరిగాయి. భారీగా బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలిచింది. దాని మీద మనతో పాటు మాట్లాడడానికి మాధవ్ గారు ఉన్నారు. సార్, గెలిచింది, ఇది ఒక అద్భుత విజయం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఊహించిన విధంగా మేము గెలవటం జరిగింది. ఇవాళ బెంగాల్ విజయం మా అందరికీ ఒక గొప్ప సెంటిమెంట్. మా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టి నడయాడిన ప్రాంతం కనుక దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా అందరం కలిసి ఇవాళ జాల్ముల్మరే తిని ఆనందాన్ని పంచుకున్నాం. రాబో కాలంలో ఎందుకంటే బెంగాల్ విజయంలో జాల్ముల్మరే యొక్క పాత్ర ఎనలేంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు గొప్ప ఉదాహరణ చూపించారు. మన ప్రాంతానికి సంబంధించిన అస్తిత్వానికి సంబంధించిన వస్తువుని తీసుకొని ప్రజలు కూడా మనకి కలుస్తారు. ఆ విధంగా ఇవాళ మన కాకినాడ కాజా మన ప్రాంతం కనుక ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన వస్తువుని తినిపించడం ద్వారా వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళ యొక్క సెంటిమెంట్ కూడా గెలవటంలో నరేంద్ర మోడీ ఒక ఎగ్జాంపుల్ చూపించారు. ఆ విధంగా బెంగాల్లో జాల్ముల్మరే తిని బెంగాలీ యొక్క హృదయాలు జయించి అక్కడ విజయం సాధించారు. కనుకనే అందరికీ ఆ యొక్క జాల్ముల్మరే పంచి మీ ఆనందాన్ని పంచి 3 రాష్ట్రాల వరకు బీజేపీ గట్టి మెజారిటీతో గెలిచిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి విజయవాడలో బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అనేది చేసుకున్నారు. అందరికీ జాల్మురుమిరి పంచుతున్నారు బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్. అయితే అన్ని ప్రాంతాల్లో స్వీట్ పంచితే ఇక్కడ హాట్ పంచుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో గెలిచారు కాబట్టి వెస్ట్ బెంగాల్ యొక్క నోన్ ఫుడ్ అదే కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ పంచుతామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. రసాయన ఎరువులతో పండించిన ఆహారం తిని రోగాల బారిన పడుతున్న ఈ రోజుల్లో సమాజానికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రైతు. కేవలం లాభాల కోసమే కాకుండా మన పూర్వీకులు అందించిన దేశావళి వరి వంగడాలను కాపాడుకుంటూ వస్తున్నారు. తనకున్న 2 ఎకరాల్లో ఏకంగా 24 రకాల దేశావళి వరి రకాలను సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలానికి చెందిన రైతు గంటా రామకృష్ణ. ఆయన చేస్తున్న ఈ వినూత్న వ్యవసాయంపై మా ఏలూరు స్పెషల్ కరస్పాండెంట్ మురళి మరింత సమాచారం అందిస్తారు. జిల్లాలో రైతులందరూ ఆధునిక వ్యవసాయం వరకు పరుగులు తీస్తుంటే ఒక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు తనకున్న 2 ఎకరాల పొలంలో అయితే సేంద్రియ వ్యవసాయం చేస్తూ అంటే సుమారు 24 రకాల వరి పండిస్తూ కూడా రైతులందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతు అంటే అందరూ కూడా ఆధునిక పద్ధతుల వైపు పరుగులు తీస్తుంటే మీరు సేంద్రియ పద్ధతుల విధానంలో ఈ 24 రకాల వరిలు పండించడానికి గల కారణం ఏమనుకోవచ్చు? ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఆరోగ్యంగా కాపాడటం కోసం
ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నది 60% క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, కానీ తెలియట్లేదు. దానికోసం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల దేశీయ వెరైటీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, ఒక్కో రైస్లో ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది. అందుకని ఏంటంటే దేశీయ వెరైటీలు పండించడం కారణం ఏంటంటే వీటిల్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కెమికల్ దాంట్లో ఉండదు. అంటే ముఖ్యంగా ఏ వెరైటీలు పండిస్తున్నారు, వాటి వల్ల ఉపయోగాలు ఏమనుకోవచ్చు? ఇప్పుడు బ్లాక్ రైస్ ఉంది, కిడ్నీ లివర్కి క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. నవారా ఉంది, సర్వరోగ నివారణ, నరాల వీక్నెస్ కాంచి హార్ట్ పేషెంట్కి ఏంటి, పారాస్ట్రోక్ పేషెంట్ ఏంటి, షుగర్ పేషెంట్కి బాగా పనిచేస్తుంది. ఈ అన్నిటికి పనిచేసేది ఏంటి, సర్వరోగ నివారణ. అది ఏంటంటే నవారా అన్నది జీవం ఉన్న రైస్, అది మొక్క కూడా మొలుతుంది. అలాగే కుజేపట్టాలు ఉంది, గ్లూకోజ్ బాడీలోని గ్లూకోజ్ శాతం తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. రత్నసూడు ఉంది, కండపుష్టి అంటే బలానికి పనిచేస్తుంది. రక్తశాలి ఉంది, కఫానికి ఆవేశానికి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. కులాకారం ఉంది, బీపీ షుగర్ పనిచేస్తుంది, థైరాయిడ్కి బాగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే బర్మా బ్లాక్, అది బ్లాక్ రైసే. చిట్టి ముత్యాలు ఉంది, బిర్యానీకి పాయసానికి స్పెషల్. అలాగే ఇటుక రావలు ఒకటి ఉంది, బంగారు గులాబీ ఉంది, ఎర్ర గులాబీలు ఉన్నాయి. అలాగే అంటే ఇప్పుడు 2 ఎకరాలలో అంటే ఏ పంట ఎంతెంత శాతం పండిస్తూ ఉంటారు? ఇప్పుడు నవార ఉందనుకోండి 6 ఎకరం, కులాకారం ఉందనుకోండి 30 సెంట్లు. మ్యాక్సిమం ఎక్కువ రైస్ వెళ్ళి దాన్ని ఎక్కువ వేస్తాను, తక్కువగా వెళ్ళి దాన్ని ఇప్పుడు రైస్ తక్కువ, ఇప్పుడు బ్లాక్ రైస్ అయ్యాను అనుకోండి నెలకు వచ్చి 5 కేజీలు కన్నా ఎక్కువ తినాలి. అలాంటి అట్లా ఏంటంటే 10 సెంట్లు 20 సెంట్లు వేస్తాను. ఏంటంటే అన్ని రైసులు పండితే కానీ ఒక రైస్ ఒక మెడిసిన్ ఉండటం వల్ల రైతుకి తెలియాలి ఈ ఎన్ని రకాలు ఉన్నాయో రైసులు మనకు దేశీయ వెరైటీలో అనేది రైతుకి అవగాహన రావడం కోసమనే ఇత్తనం డెవలప్మెంట్ చేయడానికి. ఇప్పుడు రైతు ఎవరన్నా మొక్కు కొందాం నాకు నేను ఉడుతానని అనుకో, వాడికి ఇత్తనం ఇవ్వాలి కదా మనకి. అంటే ఈ దేశీయ వెరైటీలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సీడ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం మీకు ఎలా ఉందనుకోవచ్చు? మాకు ఈ దేశీయ వెరైటీలు ఇత్తనం డెవలప్ చేయడం కారణం మాకు 2020లో రామచంద్రరాజు గారు అని ఒక ఆయన ఎరవాసరాన్ని 71 రకం పండించాడు ఒక ఎకరంలో. అప్పటి నుంచి నేను దేశీయ వెరైటీలుగా రావడం జరిగింది. అప్పటికి వచ్చి గత సారవాకి 28 రకాలు పండించా. ఈ ఒక్క పంటలోనే 24 రకాలు వేసాను. మాకు ఈ సపోర్ట్ చేయడానికి రామచంద్రరావు గారు మాకు కారణం. ఆయన ఈ విత్తనాలను గ్యాదర్ చేసి తెచ్చి ఇవ్వటం, ఇదంతా ఆయన చేయటం వల్ల మాకు సపోర్ట్ చేయటం, ఈ డిపార్ట్మెంట్ ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయటం వల్లనే మనకి మనకి ప్రోత్సాహించడం వల్లనే మనం ఇలా ఎదరికెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ రైసు వాడిన రోగులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, స్పందన ఎలా ఉంది? వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? నాకు ఇందులో ఇప్పుడు దాకా నాకు అడ్వర్టైజ్మెంట్ రైతు ఒక తిన్న కస్టమరే మనకి అడ్వర్టైజ్మెంట్. వాళ్ళు బాగున్నదని చెప్పిన తర్వాతే ఇంకొకరు వస్తున్నారు అంతే తప్ప ఈ ఛానళ్ళ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ అడ్వర్టైజ్ లేదు నాకు. ఇప్పుడంటే చెప్తున్నాం కానీ ఎవరైనా తిన్న తర్వాత వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు బాగున్నప్పుడు పక్కన వాళ్ళకి చెప్తున్నారు. దాన్ని బట్టి అలా పెరిగారు కదప్ప నాకు రైతు ద్వారా కస్టమర్ టు కస్టమర్, అలాగే రైతు టు రైతు, అలాగే ఒక 100 మంది రైతుని మార్చగలగలేను ఇప్పటికి ఈ 9 సంవత్సరాల్లో. ఎందుకంటే తినటానికి పండించమన్నా, తినటానికి పండించ ఆరోగ్యంగా ఉంటాం మనం. ఒకళ్ళు పండిస్తే ఇంట్లో అందరూ తింటాం, అందరూ ఆరోగ్యంగా ఉంటాంగా. అలాగే అంటే ఇప్పుడు రైతులందరూ కూడా ఇలా ప్రకృతి వ్యవసాయం చేయటం, సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయటం వల్ల దిగుబడి రావట్లేదు అని చెప్పి రైతులకి మీరేం చెప్తారు? దిగుబడి రాకపోవడం లేదు, దీని వాల్యుయేషన్ ఎక్కువ. ప్రకృతి వ్యవసాయం చేసిన దానికి వాల్యుయేషన్ ఎక్కువ. మనం ప్రాసెసింగ్ చేసి మనమే అమ్ముకోవాలి దానికి, అప్పుడు మనకి దిగుబడి మనకి లాస్ రాదు. దాది 2 బస్తాలు కెమికల్ 2 బస్తాలు పండింది అనుకో, ఇది 1 బస్తా పండినా సరిపోద్ది. అది 50 బస్తాలు పండితే ఇది 25 బస్తాలు, దాని వాల్యుయేషన్ సరిపోద్ది రెండును. ఎందుకంటే దీనికి ప్రాసెసింగ్ చేసి అమ్ముతాం వాళ్ళు కేజీ 100 రూపాయలు అమ్ముతాం, 100 నుంచి 150 రూపాయల దాకా అమ్ముతాం. అప్పుడు దీని వాల్యుయేషన్ పెరుగుతుంది కదా మనకి, పెరుగుతుంది. దానికి వాళ్ళకి మనకి ఈక్వలే, డబ్బు రూపంలో ఈక్వల్ చేసుకుంటే. పంట రూపంలో అయితే ఈక్వల్ అవ్వదు. మనకి 50 బస్తాలు పండవచ్చు, మనకి 25 బస్తాలు పండవచ్చు, కానీ బస్తా రూపంలో అయితే ఈక్వల్ అవ్వదు. దానికి డబ్బు రూపంలో లెక్కేస్తే వాళ్ళతో మనం ఎక్కువ లాభం పొందుతాం. అంటే దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అనుకోవచ్చా? ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందండి దానివల్ల. అందుకనే కదా మనం ప్రకృతి వ్యవసాయం చేయమని ప్రతి రైతుకి నేను కోరుకునేది ఏంటంటే, ముందు ఇంట్లోకి పండించుకోండి. తల 20 సెంట్లు కాంచి 1/2 ఎకరం లోపు పండించుకోండి. మీరు 1/2 ఎకరం దాకా మీకు విత్తనాలు కావాలితే నేను ఇస్తాను. నా నెంబర్ ఫోన్ చేయని నెంబర్కి చేసి కాలితే 9398201237. మీకు విత్తనం ఇచ్చినాకో మళ్ళీ నాకు విత్తనం ఇవ్వండి, డబ్బులు అక్కలా. మీరు విత్తనం పట్టుకెళ్ళి విత్తనం పండించుకుని మళ్ళీ నాకు విత్తనం ఇవ్వండి. అందుకే అందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని, ఆరోగ్యం కాపాడాలని
కోరుకుంటూ చాలా ధన్యవాదాలు. అలాగే అంటే ముఖ్యంగా ఈ రైతు అంటే డిగ్రీ వరకు చదువుకున్న రైతు అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తూ తనకున్న 2 ఎకరాల భూమిలో 24 రకాల వరిని పండిస్తూ తను ఆరోగ్యంగా ఉండటంతో పాటు తన పక్క జిల్లాలో ఉన్న వారికి కూడా ఆరోగ్యాన్ని పంచుతున్నాను. అంటే ముఖ్యంగా కెమికల్ వ్యవసాయం వలన అలాగే క్యాన్సర్ వ్యాధులు అలాగే రకరకాల వ్యాధిని బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం వలన అయితే ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రైతు తన సొంత పొలంలో 20 సెంట్లు భూమిలో ప్రకృతి వ్యవసాయం చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలోకి రావాలని చెప్పి ఈ రైతు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. అన్యాయంగా ఇంటి స్థలాన్ని ఆక్రమించి యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మల్లేరు గ్రామానికి చెందిన నారాయణస్వామి భార్య గౌరీ పేరిట 175 సర్వే నెంబర్లో ఇంటి స్థలం ఉంది. ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైతం పట్టించుకోవటం లేదని స్థల యజమాని గౌరీ వివరంగా చెప్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందంటున్నారు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు మునిరత్నం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండల పరిధిలో ఉన్నాము. ఇక్కడ మెయిన్ సమస్యలు ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి రీసర్వేకి సంబంధించి ఎవరైతే పేద రైతులు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో భూమి పక్కదారి పడిందనే అంశంపైన అయితే ఇక్కడ గత 2 నెలలుగా తహసీల్దార్ ఆఫీస్కి వస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇదే క్రమంలో వారికి ఈ ప్రభుత్వ ఆఫీస్ నుంచి కూడా ఎటువంటి సహకారం కూడా లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో క్రమంగానే వాళ్ళకి మద్దతుగా ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది, ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్య వైఖరి ఉంది, అసలు నిజంగానే నిర్లక్ష్యం ఉందా, అనేక అంశాలపైన మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి. ఫస్ట్ అసలు చెప్పండి, మీది ఏ ఊరు, మీకు సమస్య ఏంటి, మీరు 2 రోజుల నుంచి వస్తున్నారు? సార్ మాది గంగవరం మండలం కల్లుపల్లి పోస్టు మల్లేరు గ్రామం మాది కొన్ని ఏండ్లుగా నుంచి అనుభవంలో మా భూమి ఉంది సార్. దాన్ని ఇప్పుడు ఒక 4 నెలలుగా నుంచి మా ఊరు గ్రామస్తులు కొంతమంది ఏం చేసినారంటే దాని సర్వే నంబర్లో పక్క సెటిల్మెంట్ భూమి అనేసి మా గ్రామనత్తంలో ఉండే భూమి అది మాకు తెలియదు. గ్రామనత్తం అది సెటిల్మెంట్ భూమి అని మాకు తెలియదు. అది కొన్ని ఏళ్ళుగా నుంచి మేము అనుభవంలో ఉన్న భూమే సార్. అది దానికి తగ్గట్లు మేము డాక్యుమెంట్స్ అంతా ఏం చేసుకోలేదు. దాన్ని మా ఊరు గ్రామస్తులు ఏం చేసినారంటే దాన్ని సర్వే చేసి దాన్ని రిజిస్టర్ చేసి వేరే వాళ్ళకి అమ్మేసినారు సార్. దానివల్ల మేము పోయి దౌర్జన్యం చేసి మాది ఇది భూమి నందానికి మమ్మల్ని పట్టుకొని కొట్టి హాస్పిటల్ పాలు చేసినారు. స్టేషన్లకు పోయినాము. స్టేషన్లో మాకు న్యాయం జరగలేదు. 4 నెలలుగా నుంచి మేము స్టేషన్కి తిరుగుతూనే ఉన్నాము. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాము, ఆర్డీఓ ఆఫీస్కి పోయినాము, మళ్ళీ వచ్చి ఎస్పీ దగ్గరికి పోయినాము, డిఎస్పీ దగ్గరికి పోయినాము. ఎక్కడ పోయినా సార్ మాకు ఎక్కడ కానీ మాకు న్యాయం జరగలేదు. సర్వే చేయమంటే మేము సర్వే చేసినాం అనేసి మేడం తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఇక్కడ స్టేషన్కి మేడం లెటర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు ఏం చేసినారంటే మొన్న పోలీసు సిఎస్ఆర్ దగ్గరికి పోయేసి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మా భూమి ఇది మేము దాంట్లో పని చేసుకుంటాం అనేసి ఇప్పుడు వచ్చి కడగాలేసి అంత పనులు చేసుకుంటున్నా సార్. మేము పోతే మీది కాదు అనేసి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. 4 నెలలుగా నుంచి పోరాడుతున్నాము. మా ఇంట్లో ఎవరు పోయినా సర్వే చేసేదానికి ఎవరన్నారా అని వాళ్ళ ముందరనే మమ్మల్ని పట్టుకొని కొట్టి సర్వే చేయకుండా మా ఊరు గ్రామస్తులు అడ్డుపడుతున్నారు సార్. మాకు సర్వే చేయాలా, మా భూమి మాకు ఎంత ఉందో మాకు తేలిపించాలి సార్. మేము దానికోసమే పోరాడుతున్నాము. అంటే ఆ భూమికి సంబంధించి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు, అసలు ఏం పంటలు పండించే వాళ్ళు, మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మాది ఇంటి స్థలం సార్. అది మేము ఆవుల కోసము పందిలు వేసుకొని దాంట్లో ఆవులు కట్టేసుకొని నీళ్ళ ట్యాంక్ ఒకటి కింద కట్టుకొనేసి దాంట్లో అనుభవంలో ఉన్నాం సార్. మేము ఇంకా ఇండ్లు కట్టుకోలేదు. మేము కూలి చేసుకునే వాళ్ళు సార్. మాకేం లేదు. మాకు వ్యవసాయ భూములంతా మాకేం లేదు. మాకు ఉండేది ఇంటి జాగాలే సార్. మేము రోజు కూలికి పోయి సంపాదించుకునే వాళ్ళు. మాకేం జరగదు. దానివల్ల మేము తిరుగుతున్నాం సార్. దీనికోసం మా భూమి మాకు కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం సార్. దయచేసి మాకు దాన్ని సర్వే చేసి రీసర్వే చేసి మా భూమి మాకు తేల్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. వీఆర్ఓ సార్ ఎప్పుడు వచ్చినా మాకు సర్వే చేయనివ్వడం లేదు సార్. మా ఊరు గ్రామస్తులు మేము సర్వే కాడికి వాళ్ళు వచ్చినారని పోతే సర్వే చేయకుండా మమ్మల్ని ఆపి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి ఏం దొరికితే దాంతో కొడతాండ సార్. 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ లో ఉంటే కూడా ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు సార్. స్టేషన్కి పోయి కంప్లైంట్ తీసుకోమంటే కంప్లైంట్ కూడా తీసుకోలేదు సార్ మమ్మల్ని. మన ఎస్పీ సార్ వచ్చింటే ఎస్పీ దగ్గర కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్పీ సార్ వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసు కట్టండి అంటే ఈ రోజు 15 రోజులు అవుతుంది. ఇంతవరకు మమ్మల్ని పిలిచి విచారణ చేసింది కానీ వాళ్ళు మాత్రం పిలిచి విచారణ చేసింది దానికి లేదు సార్. వాళ్ళ మీద ఏదైనా మేము మాట్లాడితే అప్పటికప్పుడు మమ్మల్ని నైట్ 9 అయితే కూడా పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు సార్. ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని చాలా హింసించినారు సార్. ఇప్పుడు 4 నెలలుగా నుంచి చాలా హింసపడినాం సార్ మేము నిజంగానే. ఇంతవరకు 4 రోజులు హాస్పిటల్లో ఉంటే కనీసం వాళ్ళు పిలిపించి విచారణ చేసింది కానీ ఎందుకు ఆమె ఎందుకు కొట్టినారు. భూమి సమస్యను పక్కన పడితే
ఒక మగోడు ఆడదాన్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ న్యాయం చెప్పండి సార్. ఒక ఆడదాన్ని కొట్టడం ఎంతవరకు న్యాయము? పిల్లలు పోతే పిల్లలు కొడతారు, మగవాళ్ళు పోతే మగవాళ్ళు కొడతారు. ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళకి ఏం దొరికితే దాంతో కొడతారు సార్. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తారు. ఇప్పుడు మాకు ఇండ్ల కాడ ఉండేదానికే భయం సార్. మా మగవాళ్ళు ఇంట్లో కాడ ఉండరు, వాళ్ళ పండ్లకు వాళ్ళు పోతా అంటారు. ఆడవాళ్ళు ఇంటి కాడ ఉంటాం సార్. ఏ టైంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. భయపడుతూ బతుకుతున్నాం సార్ మేము. మాకు పూర్తిగా మా సర్వే చేసి మా భూమి మాకు తేల్చాలి సార్. తేలిస్తేనే సార్ మాకు అదే సార్ మేము కోరుకుంటాండే. దాన్ని రీసర్వే చేసి విఆర్ఓ వాళ్ళు వచ్చి మాకు రీసర్వే చేసి ఎంఆర్ఓ మేడం కానీ విఆర్ఓ సార్ వాళ్ళు కానీ మాకు వచ్చి న్యాయం చేస్తేనే సార్. మాకు న్యాయం చేసే వరకు మేము ఒప్పుకోము. మా భూమి మా ఊరు మా సొత్తు సార్. అది వేరే ఊరి సొత్తు కాదు, మా సొత్తు సార్. మేము 70-80 ఏళ్ళు కానీ మేము ఉంటే సార్ ఆ సొత్తులో మా మామూలు అనుభవంలో ఉండే భూమి సార్ అది. అంటే సర్వే చేస్తా ఉన్నప్పుడు సర్వే చేసే క్రమంలో అధికారులు మీకు చెప్పడం కానీ మీ సమక్షంలో సర్వే చేయడం కానీ ఏదన్నా చేసినారా ఇప్పుడు? సర్వేకి వస్తున్నారు సార్. సర్వేకి వచ్చినాడు ఏం చేస్తున్నారంటే, మేము మేడం వాళ్ళు వచ్చినప్పుడు మేము మేడం వాళ్ళతో మాట్లాడుతుంటే వచ్చి వాళ్ళు సర్వే చేయనీయకుండా మేము మాట్లాడే కొద్దీ వాళ్ళు అట్లే వచ్చి మీద పడిపోతున్నారు సార్. దాన్ని చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు సార్. మన సర్వేకి వచ్చినాడు కూడా మేము మాట్లాడుతున్నాం, మేడంతో మాట్లాడుతున్నాం. ఆరే మేడంతో, మేడం ఇది పరిస్థితి, ఇది మా భూమి, ఇది ఆయన భూమి, దీన్ని మాకు క్లారిటీ చేసి చెప్తా ఉంటాము. చెప్తా అంటే ఆయనకే వచ్చి మనుషులు మీద దూరైనారు సార్. దాన్ని చూసి మేడం భయపడి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ సర్వే చేయలేదు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మా కోర్టు కేసి మాకు నోటీసులు పంపించి ఇంజక్షన్ తెచ్చుకొని ఇది మాది భూమి, ఇది మీది కాదు అని చెప్పేసి వాళ్ళు ఆ స్థలంలో ఇప్పుడు చేసుకుంటున్నారు సార్. కడగాలు వేసుకొని రాళ్ళు వేసేసి ఇప్పుడు భర్తీ చేసినారు మను సార్. అంటే మీపై గొడవకు వస్తున్న వాళ్ళకి మీకు ఏదైనా మీ ఫ్యామిలీ లేకపోతే బయట వాళ్ళకి ఏం సంబంధం సార్? బయట వాళ్ళంటే వాడు ఆ భూమి అమ్మినోడు వచ్చి మా ఇంట్లో వాళ్ళ చిన్నాయన కూతుర్ని చేసుకొని ఉన్నాడు సార్. అతనికి ఇల్లరేఖ మల్లతో భాగం వచ్చింది. అతనికి వచ్చిన భాగం మొత్తం అమ్ముకునేసినాడు సార్. ఏం లేవనుకో అసలు 1 సెంటు అసలు ఆ భూమిలో ఆ సర్వే నంబర్లో అతనికి భూమే లేదు సార్. పాత మ్యాపులు పాత ఇవి ఈ రిజిస్ట్రేషన్ లో ఉంటాయి సో అవన్నీ ఎత్తుకుంటే మొత్తం ఆయన బయట పడుతుంది సార్. వాడు రెవెన్యూ కూడా మోసం చేస్తున్నాడు సార్. అందరిని మోసం చేసేవాడు మా ఊర్లో ఇట్లా దౌర్జన్యం చేస్తాండే సార్. పాత మ్యాపులు పాత రికార్డులు ఎత్తుకుంటే వాని భూమి మొత్తం వానికి ఎంత ఉంది, ఎంత అమ్మేసినాడు మొత్తం తేలుతుంది సార్. తేలకుండా పోదు. మాకు అదే కావాలి సార్. పాత మ్యాపులు పాత రికార్డులు అంతా ఎత్తి వాని భూమి వాని ముందు ఉందా లేదా అనేది మాకు తేల్చాలి సార్. సర్వే చేసి రీసర్వే చేసి తెలిసి మా భూమి మాకు రావాలి సార్. దీనికోసం ఎంతైనా పోరాడతాం సార్. పోరాడకుండా వదలము. వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి సార్. మా ఊరు గ్రామస్తులు మాత్రము కఠినంగా శిక్షించాలి. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత పొద్దులు అంటే అంత పొద్దులో ఇమ్మీడియట్లీ స్టేషన్ కంచి ఫోన్ చేపిస్తారు సార్. మీరు ఇప్పుడు వస్తేనే అనేసి మేము మాత్రం వచ్చి 10 రోజులు కూడా తిరగని సార్ స్టేషన్లకి. కనీసం వాళ్ళు పిలిచి విచారం చేసేది కానీ మాట్లాడింది కానీ వాళ్ళు ఎందుకు కొట్టినారు అనేది కానీ అడగలేదు సార్. పూర్తిగా ఇది మాత్రం ఇంతవరకు ఏమీ చేయలేదు సార్. మాట్లాడితే అంతా పక్కా వాళ్ళదే అంటారు. సెటిల్మెంట్ చేసి ఇది వాంది, ఇది నీదే, నీ నంబర్ లో ఉంది, నీ పేరులో ఉంది అని మాత్రం ఎవరు మాకు సర్వే చేసి చూపిలేదు సార్ ఇంతవరకు. వచ్చినప్పుడు అంతా అది వాళ్ళదే సెటిల్మెంట్ గ్రామ నత్తం మీద కాదు. గ్రామ నత్తమ సెటిల్మెంట్ అనేది పక్క సెటిల్ చేసి సర్వే చేసి దాన్ని పూర్తిగా విచారించి ఇది వాందేనా కాదని సెటిల్ చేయాలి కదా సార్. ఇంతవరకు అట్లా చేసిందే లేదు సార్. వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, 2 సార్లు అట్లే చేసినారు సార్. 2 సార్లు సర్వే చేయకుండా చేస్తున్నారు సార్. చూసుకున్నట్లయితే గంగవరం మండలానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కావచ్చు, అట్లా పోలీసుల నిర్లక్ష్యం పైన కూడా కావచ్చు. ఇది చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే క్రమంకి సంబంధించి ఎవరైతే మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో భూ సమస్యలు ఉందని చెప్తున్నారో వాళ్ళ పట్ల కూడా అధికారులు నిర్లక్ష్యం కూడా చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ మాట కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఈ దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇకనైనా ప్రజల పట్ల స్పందించాలని చెప్పేసి వైకే టీవీ ఆకాంక్షిస్తూ కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉన్నాడు వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.